నుంచి 14 వచనాలు మన మధ్యలో ఒక రాజ్యంలో ఉంటుంది. అందుకే ఆయన వస్తాడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన కూడుకొని మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీరు చేసిన అద్భుత కార్యాలు ఈ కుటుంబంలో ప్రభావం మేము తలంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా నాయన జానుమ గారి ప్రభా గత సంవత్సరంలో ఈ దినాన ప్రభా మీ పిలుపుని అందుకని మీ సన్నిధికి చేరింది నాయన. మీ సన్నిధిలో సంతోషిస్తూ నాయన ఆనందిస్తూ ఉంటుందని మేము నమ్ముతూ ఉన్నాము. మా నిరీక్షణ ప్రభా ఎప్పటికైనా ప్రభు మీ సన్నిధిలో మేమందరూ మా ప్రియులు కలుసుకుంటామనే గొప్ప నిరీక్షణ మాకు దయచేసి వెళ్ళాము. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. కుటుంబాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం తని. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు మనవరాలు ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి విడిచి వెళ్ళిన ఆ బిడ్డను ప్రభా తలంచుకుంటూ మరి మీరు ఎంతో వేదనలో ఉండగా ప్రభా నీ వాక్యము వారిని బలపరిచింది నాయన. నీ వాక్యము వారికి ఓదార్పును దయచేసింది తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ సంవత్సర కాలం అంతా ఈ కుటుంబానంతా కాచి కాపాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ జ్ఞానములో అయినా మీ విశ్వాసంలో మీ నిరీక్షణలో బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనుల్లో ప్రభావ మీకు తోడుగా ఉండండి. ముఖ్యంగా ప్రభావ బంధువులందరూ కూడా ప్రభావ మరి ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తుండగా మీ కాపుదల్లో వారందరూ భద్రపరిచి కాలంలో వారందరూ రప్పించమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభావ వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాము. చక్కటి వాతావరణంలో ప్రభావ మిమ్మల్ని ఘనపరుస్తూ ఆ బిడ్డ అక్కడ సంతోషిస్తుండగా మేము ఇక్కడ సంతోషిస్తూ మిమ్మల్ని ఘనపరిచే ఘనతను మీరు మాకు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును ప్రేక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఏడ్చారు, అన్ని గుర్తు చేసుకున్నారు. లే అమ్మారంటే లేవదు. కానీ యేసయ్య రెండవ రాకడగా రానయ్యున్నాడు. ఆయన అది ఖచ్చితంగా జరిగి తీరేది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి లేఖన భాగం నెరవేర్చబడింది. ప్రతి మాట కూడా నెరవేర్చబడి ఉంటుంది. రాకడకు గుర్తులు కూడా సమీపించి ఎంత బాధ ఉన్నా, కష్టం ఉన్నా కానీ ప్రాంతాన్ని చెప్పేలాగా విజయంలో మాత్రం ప్రార్థన మంచిగా చెల్లించుకుంటున్నాము. ఈ దినమున అయినా జ్ఞాపకపూడిక పెట్టుకొని సహాయం చేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా మాకందరికీ అన్ని విషయాల్లో తోడుగా ఉండి మమ్మల్ని ఆదుకొని ఈ స్థితిలో ఉంచడం వల్ల కేవలం నీ వల్ల, నీ దయ వల్ల నా తండ్రి. మమ్మల్ని కాపాడుతున్న విధానమును బట్టి నీకు వందనం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి విషయంలో కూడా ప్రతి రాకపోకట్లో మా ప్రయాణాల్లో అందరికీ బిడ్డలకు, నాకు, కుటుంబానికి ఆదుకొని రక్షించి ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన దైవ సేవకుల కొరకు, అందరి బిడ్డల కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను.
తండ్రి నీకు వందనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు ఘనత మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామై ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కొరకైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే సప్న చెప్పారు, అక్కడ నేను ఒక 2 మాటలు చెప్పాలని. మరి జానమ్మ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. మరి మాతో ఉన్నటువంటి అన్య సహవాసము, మరి మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా, రక్త సంబంధికులుగా, వారి కుటుంబంలో ఒక కుమారులుగా చూస్తున్నది మా పాస్టర్ గారిని. మరి ఎప్పుడు జానమ్మ అంటే ఏమనేదంటే నన్నైతే అవ్వ అని పిలిచేది. ఆమె ప్రేమలో అంత ఆప్యాయత. మరి పాస్టర్ గారిని అయితే ఏం కొడుక, ఏం బిడ్డ, ఇలా ఉన్నావయ్యా, ఈ మాటలే. వాళ్ళ పిల్లల్ని అంత ప్రేమతో పలకరించేదో తెలియదు, కానీ నాకు ఆమె ప్రేమ ఎంతో గొప్పది. నన్నైతే ఏమవ్వా, బాగున్నావా, ఎలా ఉన్నావని ఎప్పుడూ ఆప్యాయతతో ప్రేమతో పలకరించేది. మరి అలాంటి సహవాసంలో, అలాంటి ప్రేమలో ఉన్న ఆ కుటుంబంలో మరి అమ్మను కోల్పోవడం ఎంతో దుఃఖకరమే. కానీ మనమందరము అమ్మను ఒకరోజు చూసేవారు. అన్నిలో మనం దుఃఖపడటం కాదు, కానీ మరి మనకు ఒక దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. అమ్మను మనం అందరం ఒకరోజు చూస్తామని. తప్పించి ఎక్కడ తీసుకొస్తా, నేను ఇశ్రాయేలీల దేశములకు నేను తీసుకొస్తా అన్నాడు. అనగా సమాధి చేయబడిన అది ఎముకలైపోయి ఉన్నా సరే ఆ పైవచనంలో రాయబడి ఉంటుంది, నరపుత్రుడా లోయలో తీసుకెళ్లాడు, లెక్కింపలేని గొప్ప ఎముకల ఆ సైన్యమంతా కనబడింది. అవి బ్రతికేలాగా చేయగలవా అంటే అది ఎలా సాధ్యమవుతుందయ్యా? ఆ ఎముకలన్నీ ఎలా బ్రతుకుతాయి, ఎలా జీవిస్తాయి? ఒక ప్రవచనం ఎత్తి అవి బ్రతికేలాగా ఆజ్ఞ అని అన్న తర్వాత ఒకవేళ దేవుని ఆజ్ఞ ప్రకారంగా మాట అనగానే అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఆ ఎముకలన్నీ అతుక్కొని వాటిపైన నరములన్నీ కూడా అవి ఉండి దానిపైన చర్మం అనేటువంటిది కూడా తయారైపోయి లెక్కింపజాలనటువంటి ఒక సైన్యం కనబడింది. అప్పుడు కనబడ్డ తర్వాత ఏమంటున్నాడంటే, ఇప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో, నేను యెహోవానై ఉన్నానని మీకు తెలియాలి, నేను దేవుడనై ఉన్నానని. వేగముల మీద మనము కొనిపోకూడదు అని రాయబడి ఉంటుంది. కానీ ఎప్పుడైనా అంటే నువ్వు వెళ్ళిపోయి లేనంటే వెళ్ళదు, జానమ్మ దగ్గరికి వెళ్ళిపోయి లేనంటే లేస్తుందా? వాళ్ళ బిడ్డలు వెళ్ళి వాళ్ళ కొడుకులు వెళ్ళిపోయి పొద్దున వెళ్ళొచ్చారు, అమ్మ అమ్మ అని బాధపడ్డారు, ఏడ్చారు, అన్ని గుర్తు చేసుకున్నారు. లే అమ్మారంటే లేవదు. కానీ యేసయ్య 2వ రాకడగా రానై ఉన్నాడు. ఆయన అది ఖచ్చితంగా జరిగి తీరేది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి లేఖన భాగం నెరవేర్చబడింది, ప్రతి మాట కూడా నెరవేర్చబడి ఉంటుంది. రాకడకు గుర్తులు కూడా సమీపించి అనేకమైన సూచక క్రియలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పే మాట అదే అంటున్నాడు. ఏమనంటే, నేను సమాధులను తెరిచేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఈరోజు నీవు కూడా దేనికి దగ్గర చాలా ఏళ్ళున్నాయని మాత్రం ఆలోచన చేయకండి. ఏదో ఒక్క రోజు కూడా నువ్వు సమాధిలోకి వెళ్తావు, కానీ నువ్వు తిరిగి లేచి మోక్షానికి వెళ్ళేలాగా నువ్వు సిద్ధపడ్డావా? ఒకవేళ నువ్వు మరణించి ఒకవేళ అయిపోయిన యుగ యుగాలు నరకములో కాలిపోవడానికి మనం సిద్ధపడి ఉంటున్నామా? మోక్షమా నరకమా అనేటువంటిది అక్కడ నిర్ణయించుకోవాలి. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, ఆ సమాధులు తెరవడం కన్నా ముందు, ఆయన రాకడ కన్నా ముందు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఒకే ఒకటి. అదేంటి తెలుసా? నేనే మార్గమును, ఆ పరలోక మార్గము నేనే, ఆ పరలోకాన్ని ఇచ్చే జీవాన్ని నేనే, ఆ పరలోక మార్గము సత్యము జీవమైనటువంటి ఆ సత్యవంతుడైనటువంటి దేవుడని కూడా నేనే. ఇంకో మాట అన్నాడు, అన్న తర్వాత నా ద్వారానే తప్ప వెళ్ళలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసి ఉంటున్నాడు. అందుకే మాట రాయబడి ఉంటుంది, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవునై ఉన్నాడని రాయబడి ఉంటుంది. కనుక రానై ఉన్నాడు. నువ్వు మరణించినా, నువ్వు సమాధి చేయబడ్డా, నువ్వు ఏది చేయబడ్డా ఆ డెడ్ బాడీ అని అంటాం, ఆ ఎముకలతో ఉండేటువంటి దాన్ని కూడా లేపగలడు. నాలాంటి ఒక ఆయన అన్నాడంట, చచ్చిన వాళ్ళు ఎట్లా లేస్తారు, చచ్చిన వాళ్ళు ఎట్లా లేస్తారు, చనిపోయిన వాళ్ళు ఎట్లా లేస్తారు అని ఆ గుసగుసలు పెట్టుకున్నారంట. ఆడవాళ్ళ, మగవాళ్ళ, ముసలోళ్ళ, ఎవరో ఎట్లా లేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మీ సన్నిధానానికి మమ్మల్ని చేర్చి, ఇదిగో నా తండ్రి బెంజమిన్ అయ్య గారిని జానమ్మను జతపరిచి ఈ లోకంలో నా తండ్రి కుటుంబంగా కట్టి కుమారులను కుమార్తెలను
సంతానాన్ని ఈ లోకంలో అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభువా ఆ బిడ్డకు ఎనలేని ఆధిక్యతనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, మీ పిలుపును అంగీకరించి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి నా తండ్రి ఈ లోకంలో నాయన తన తనువును తుదమిట్టించుకొని మీ సన్నిధికి చేరిందని విశ్వసిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ దినాన తన యొక్క సంవత్సరపు జ్ఞాపకార్థ కూడికలో నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఈ లోకంలో ఎందరి కొరకైతే ప్రాణం పెట్టారో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అనేకులను నా తండ్రి రక్షణ మార్గంలో నడిపించుటకు నా తండ్రి మీ మరణ పునరుద్ధానాలను నాయన ప్రకటించుటకు నా తండ్రి మీ సేవకులను నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నా తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించండి, విడువబడిన కుటుంబాన్ని ఆదరించండి, కుమారులను కుమార్తెలను కోడళ్లను వారి సంతానాలను నా తండ్రి దీవించండి. ఈ ఆరాధనలో నా తండ్రి ఈ జ్ఞాపకార్థ కూడికలో బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడినందుకు వందనాలు. ఆదరించండి, బలపరచండి ప్రభువా. వారు నా తండ్రి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఒకవేళ ఈ ప్రాంగణంలో కూర్చొని ఉంటే మీ సన్నిధిలో వారికి సమాధానము శాంతిని దయచేయమని వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్న చిన్నలకు పెద్దలకు ఫోటో దగ్గర దిగాలి. ఫోటో అయిపోయినాక రెడీ చూడాలి. ఓకే, అమ్మగారు వెళ్ళిపోయారు అప్పటికే. కానీ ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఈ దినం ఇంతమంది క్రీస్తునందు విశ్వాసం నుంచి ప్రభు సన్నిధిగా పిలువబడినటువంటి ధ్యానములను జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతో ఆధిక్యత.